15,000 కోట్లు మీరు గ్రాంట్గా కేటాయించింది అనుకుంటున్నారా, లేకపోతే స్పెసిఫిక్గా మల్టీలాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఇప్పిస్తామంటే దాన్ని అప్పుగా చూడాలా? మీ అభిప్రాయం ఏంటి? మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మీకు, ప్యానెల్లో పెద్దలకి, అట్లాగే పురుషోత్తం అన్నకి. సరే, ఇప్పుడు 15,000 కోట్లు త్రూ మల్టీలేటరల్ ఏజెన్సీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, ఈ సంవత్సరమా వచ్చే సంవత్సరమా అని కూడా చెప్పలేదు, రానున్న సంవత్సరాలలో కొన్ని సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పిస్తాము అనేది ఒక డొంక తిరుగుడే చెప్పిన మాట. సరే, గత 10 సంవత్సరాలు తీసుకున్నప్పుడు బీజేపీ నాయకులు చాలా మంది మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడేదంటే చంద్రబాబు నాయుడు కాలంలో ఊహల్లో ఏదో కడతాను అన్నప్పుడు అంత తీసుకొచ్చి కేంద్రం ఇస్తుందా? ఆల్రెడీ గుంటూరు డెవలప్మెంట్ రీజియన్ కి మేము ఒక 1000 కోట్లు ఇచ్చాం, క్యాపిటల్ కోసం ఒక 1500 కోట్లు ఇచ్చాం, అంత కాకుండా లక్షల కోట్లు మేము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి అని భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా చోట్ల మాట్లాడడం, ఈవెన్ కేంద్ర మంత్రులు కూడా మాట్లాడడం మనం విన్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది వాళ్ళు కొత్తగా 10 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిన తర్వాత, రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది కేవలం ఒక అమరావతి కోసం చేశారా, రాష్ట్రం కోసం చేశారా? రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఎన్ని విషయాలు ఉన్నాయి, దానికి సంబంధించి మీరు ఒక అమరావతికి సంబంధించి మేము ఫెసిలిటేట్ చేస్తాము వివిధ సంస్థల ద్వారా ఒక 15,000 కోట్లు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని సంవత్సరాల్లో అని మాట్లాడిన తర్వాత దాన్ని చూసి మనం ఆనందపడి సంబరాలు చేసుకుందాం అంటే ఈ రాష్ట్రం నష్టపోయే పరిస్థితి. మేడం గారి స్టేట్మెంట్ చూస్తే ఇది స్టేట్ ఇంట్రెస్టా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంట్రెస్ట్ అనిపిస్తుందా? సార్, స్టేట్ ఇంట్రెస్ట్, చంద్రబాబు నాయుడు ఇంట్రెస్ట్, చంద్రబాబు నాయుడు టార్గెట్ పక్కన పెడితే ఓవరాల్ గా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ముంచుతోంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మనం భారతీయ జనతా పార్టీని కూడా స్పష్టంగా ఇక్కడ క్వశ్చన్ చేయాలి, ఆ ధైర్యం మనకు ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బీహార్ విషయానికి వచ్చేటప్పటికి చాలా మెన్షన్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్లు కడతాం, తర్వాత రోడ్లు వేస్తామని చాలా విషయాలు మెన్షన్ చేయడం జరిగింది. ఇవి కూడా మనం గమనిద్దాం సార్. ఎలక్షన్ల ముందు మా నరేంద్ర మోడీ గారికి ఈ మాయలు చేయడం, ఈ గిమ్మిక్కులు చేయడం అనేది వాళ్ళకి స్పష్టమైన ఇది ఉంది. మీరు తీసుకోండి, 2022-23 బడ్జెట్ లో కర్ణాటక ఎలక్షన్ల ముందు అప్పర్ భద్రాకి 5,500 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు వెళ్ళి కర్ణాటక వాళ్ళని అడగండి అప్పర్ భద్రాకి రూపాయి వచ్చిందా అని. అప్పర్ భద్రాకి వాళ్ళకి రూపాయి ఇవ్వలేదు, బడ్జెట్ లో అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ లో చెప్పి అనౌన్స్ చేసినవి అక్కడ దిక్కులేదు. ఇవన్నీ పక్కన పెడితే సార్, ఇది పార్లమెంట్ పాస్ చేసిన యాక్ట్ సార్, ఇది పార్లమెంట్ పాస్ చేసిన చట్టం. దీని గురించి దీంట్లో విషయాన్ని ఇవాళ మంత్రివర్గంలో ఏదో కొత్తగా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు స్పెషల్ గా లేచి వచ్చి మాట్లాడడం, పోలవరం మీరు చట్టం మొత్తం కూడా షెల్ విల్ అని నింపేశారు, అందుకే చేయలేకపోతున్నారు. సార్ ఈశ్వర్ గారు, షెల్ విల్ తప్ప ఏం లేదు అంటున్నారు కదా. ఒక్క నిమిషం సార్, ఈ విషయం నేను మీకు స్పష్టంగా చెప్పడం ఇదివరకు కూడా చెప్పడం జరిగింది. కామర్స్ దేనికో స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా విజయసాయి రెడ్డి గారు ప్రపోజల్ పార్లమెంట్ లో పంపించినప్పుడు ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండ్ ఛత్తీస్గఢ్ కి ద స్టేటస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ షెల్ బి గ్రాంటెడ్ అనే చదివారు, షెల్ బి గ్రాంటెడ్ అనే రాశారు. రైట్, ఏదో చెప్పాలనుకున్నారు కానీ చట్టంలో ఉండే షెల్ విల్కి మనం మామూలుగా మాట్లాడుకునే షెల్ విల్కి చాలా తేడా ఉంటుంది. ఎస్ మీరు చెప్పండి సార్, పురుషోత్తం రెడ్డి గారు. ఈశ్వర్ గారు, బేసిక్ గా బైఫర్కేషన్ యాక్ట్ లో 10 ఇప్పుడు బైఫర్కేషన్ యాక్ట్ అమల్లో లేదు ఈశ్వర్ గారు. అమల్లో ఉన్న రోజులు బైఫర్కేషన్ యాక్ట్ గురించి లోక్సభలో ప్రస్తావించిన కేంద్ర మంత్రి గారు అమల్లో లేని చట్టం గురించి మాట్లాడుతున్నారు. అమల్లో ఎందుకు లేదు సార్? అమల్లో ఎందుకు లేదు అంటున్నారు? అయిపోయింది, కాల పరిమితి అయిపోయింది. కాల పరిమితి అయిపోతే అందులో అంశాలు అలాగే ఉన్నాయి కదా. ఏంటంటే అమల్లో ఉన్న రోజులేమో దాన్ని పట్టించుకోలేదు, ఓకే, అమలు ముగిసిన తర్వాత మేము పట్టించుకుంటాం అంటున్నారు. అంటే ఎంత డొంక తిరుగుడు. రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీ ఇంకా తెగలేదు కదా. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్, అక్కడ ఉన్నటువంటి సంస్థలు, వాటి అప్పులు, వాటి ఆస్తులు, వాటి ఎఫ్డీలు, ఇవన్నీ పంపకాలు ఇంకా పూర్తి కాకుండా చట్టం లేదంటే ఈ పంచాయతీ తేలేదు అట్లా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అమలు చేయాల్సిన రోజు దాన్ని పట్టించుకోలేదు, దాని కాల పరిమితి ముగిసిన తర్వాత ఆ స్పిరిట్ ని అమలు చేస్తాం అంటున్నారు. ఎంత దారుణమైన స్టేట్మెంట్ అంటున్నాను. తీరిపోయింది అంటున్నారు. చట్టానికి ఓన్లీ రాజధానికి యునైటెడ్, ఓన్లీ యునైటెడ్ క్యాపిటల్ హైదరాబాద్ మాత్రమే 10 ఏళ్ళు. ఒక నిమిషం, వారు చెప్పే పాయింట్ ఏంటంటే హైదరాబాద్ క్యాపిటల్ గా 10 ఏళ్ళు అన్నారు, అక్కడ వరకు ఓకే, కానీ చట్టానికి కూడా కాల పరిమితి ఉందని అడుగుతున్నారు బీజేపీ. చట్టానికి కాల పరిమితి ఉంటే విభజన చట్టం 2014-24 అని రాసే 2014-24 ఉండాలి కదా అంటున్నారు. అయిపోయింది కదా 24 లేదు కదండి. అట్లా ఉంటే 2014-24 చెప్పండి సార్.
నా పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తా ఉంది. ఎందుకు అంటున్నానంటే ఈ పదం, కాల పరిమితి ఉన్న రోజులు కనీసం దాన్ని పట్టించుకోకుండా అయిపోయిన తర్వాత ఆ స్పిరిట్ ని అమలు చేస్తున్నామనలో డొంక తిరుగుడు ఉంది. ఇది మొదటి అంశం. రెండో అంశం, విభజన చట్టంలో వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి ఏమని ఉంది? బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఉన్నప్పుడు మీ ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ ప్యాకేజీ ప్రకారం రాయలసీమకి ఎంత, ఉత్తరాంధ్రకి ఎంత ఇస్తానని అమౌంట్ అనౌన్స్ చేయాలి ఫస్ట్ ఇన్ ప్రిన్సిపల్. దాన్ని ఒక 5 ఏళ్ల కాలంలో అమలు చేయాలి. ఇంతవరకు మీరు అమౌంట్ అనౌన్స్ చేయలేదు, ప్యాకేజీ అనౌన్స్ చేయలేదు, మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని అబద్ధం చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం కదా. ఇది అమలు చేయాలంటే సింపుల్ గా చెప్తాను సార్. ఒక బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అంటే బుందేల్ఖండ్ లో ఏమి ఇచ్చారు, ఎలా చేశారనే చూసుకోవాలి. అంటే అక్కడ ప్రజల తలసరి ఆదాయం కానీ లేకపోతే వాళ్ళ జీవన స్థితిగతులు కానీ ఇవన్నీ కూడా ఒక అధ్యయనం, ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో అధ్యయనం జరిగిన తర్వాత వీళ్ళకి ఇంత ప్యాకేజ్ అని ఆ రోజు అనౌన్స్ చేశారు. సో రాయలసీమ ఉత్తరాంధ్ర కూడా కమిటీనే లేదు కదా, ఎంత ఇవ్వాలి అనే దానిపైన మనం అప్రాక్సిమేట్లీ 24,500 కోట్లు అనుకుంటున్నాం అప్రాక్సిమేట్లీ, అంతే కదా. బైఫర్కేషన్ యాక్ట్ విషయంలో నా అభ్యంతరం ఏంటంటే బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం 10 ఏళ్ల కాలంలోనే మీరు ఎంత అనౌన్స్ చేసేసి ఇంప్లిమెంటేషన్ చేసేసి ఉండాలి ఎరకి. ఓకే, కనీసం ప్రయత్నం కూడా రెండోది, ఈ రోజు ఉదాహరణ రైల్వే జోన్ ఏమనుంది విభజన చట్టంలో, సికింద్రాబాద్ రైల్వే చూసి సపరేట్ రైల్వే జోన్ విత్ ఇన్ 6 months లో క్లియర్ చేయాలని ఉంది. విత్ ఇన్ ఏది బైఫర్కేషన్ యాక్ట్ స్టార్ట్ అయింది, ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, ఇంతవరకు పట్టించుకోలేదు. మీకు దుగిరాజపట్నం 2018 మార్చి 31 నాటికి మొదటి దశ పూర్తి చేయాలని ఉంది, చేయలేదు. ఇప్పుడు మేము విభజన చట్టాన్ని అమలు చేస్తాం అంటున్నాం, ఇది అభ్యంతరం అంటున్నాను. విభజన చట్టం అయిపోయిందని నేను అనట్లేదు. విభజన చట్టం కాల పరిమితిలో చేయాల్సిన అంశాలు ఏమీ చేయకుండా ఇప్పుడు క్లియర్ గా ఉంది. కాల పరిమితి 10 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఇప్పుడు దాని స్పిరిట్ ని గమనిస్తాం అంటున్నారు. అన్యాయము. అమర్నాథ్ గారు చెప్పండి సార్. ఈశ్వర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మాట చెప్తాను. ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కాదు, ఇది మొత్తం దేశానికి సంబంధించిన బడ్జెట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మనము ఎక్కువ ఆంధ్రప్రదేశ్ అంశాలకు సంబంధించిన అంశాలే మనం మాట్లాడుకోవాలని అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఒకటి ఇప్పుడు పోలవరం ఉంది. పోలవరం జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టు. సో దానిలో 52 నుంచి 55 అయిందనుకోండి, అది ఎవరు భరించాలండి? 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అది స్పెషల్గా మీ దగ్గరకు వచ్చే ఇట్ ఈస్ ఇంప్లాయిడ్. జాతీయ హోదా ఇచ్చినప్పుడే ఇట్ ఈస్ ఇంప్లాయిడ్. ఇప్పుడు ఈ రోజు సిమెంట్ లేదండి 4 years 5 years అయింది సవరించిన అంచనాలు. ఇప్పటి వరకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం లేదు, ఆర్థిక శాఖ ఆమోదం. నితిన్ గడ్కరీ గారు 2 సార్లు వచ్చి, స్పెసిఫిక్ గా 2 సార్లు వచ్చి విజయవాడలో కూర్చొని అందరినీ సమావేశపరిచారుగా. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మీటింగ్ లో ఉన్నారు. లేదు, జలశక్తి మినిస్ట్రీగా వారు ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చి విజయవాడలో మీటింగ్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అటెండ్ అయినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వారు కూడా బయటకు వచ్చి ఏం చెప్పారు, వారు యాక్సెప్ట్ చేశారు. జాతీయ హోదాలో ఈ విధంగా మార్పులు జరిగినాయి, ఈ 100 రూపాయలు ఉంది 120 అయింది, వాట్ ఎవర్ ఏదైతే ఇంక్రీజ్ జరిగిందో ఆ ఇంక్రీజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేసినా 55,000 కోట్లు అయింది కదా, దానికి ఆమోదం ఈ రోజు వరకు రాలేదన్నదే పాయింట్. మీరు చెప్పినంత క్లారిటీగా ఏ మంత్రిత్వ శాఖ చెప్పలేదు. మీరు క్లారిటీగా చెప్పారు. విషయం ఏంటంటే సార్, జాతీయ హోదా ఇప్పటికీ కూడా గజేంద్ర షెకావత్ గారు చెప్పింది ఏంటంటే 55,000 కోట్ల ప్రాథమిక అంచనా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో, కానీ మేము 38,000 కోట్లకే కన్ఫైన్ ఉన్నాం అన్న విషయం గజేంద్ర షెకావత్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పారు. చాలా సార్లు చెప్పారు. గజేంద్ర షెకావత్ గారు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కూడా కేబినెట్ నోట్ పెట్టడం జరిగింది. 55,000 కోట్లు ఎప్పటికీ కేబినెట్ ఆమోదం లేదు. ఈశ్వర్ గారు ఒకసారి, రాష్ట్ర ప్రభుత్వానికి నితిన్ గడ్కరీ గారిని ఎత్తిన పాలు పోసే టైంలో ఆయన ఎత్తేసారు. నెక్స్ట్ ఆవిడ మన ఉమాభారతి గారు నెత్తిన పాలు పోసే టైం ఆవిడ తీసేశారు. ఉమాభారతి గారికి ఒకటి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. 90% జాతీయ ప్రాజెక్టుల్లో కూడా 90% కేంద్రం, 10% రాష్ట్రాల మీద భారం పడుతుంది. 100% భరిస్తామని ఆవిడ ఎప్పుడైతే చెప్పారు ఆవిడ తీసారండి. గజేంద్ర షెకావత్ గారిని తెచ్చారు. ఇంకా అక్కడి నుంచి దరిద్రం మొదలైంది. ఒక్కటి అడుగు ముందుకెళ్తే 5 ఏళ్ళ టెన్యూర్ రివర్స్ టెండరింగ్ తో కూడా డబ్బులు కట్ మిగిల్చి ఇచ్చిన తర్వాత కూడా ఇది డెవలప్మెంట్స్ మీరు యాక్సెప్ట్ చేయాలా? గవర్నమెంట్ ఇస్ గోయింగ్ కన్సర్న్ అండి. గవర్నమెంట్ జలశక్తి అనడానికి మనకి ఏది జరగనప్పుడు ఏం చేయాలి? కాదు శివకుమార్ గారు, కేవలం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం కాదు, ఇప్పుడు ఎన్నికలు ఉన్న రాష్ట్రాల గురించి కూడా మాట్లాడారు కదండి. బీహార్ గురించి మాట్లాడారు, హిమాచల్ గురించి రాష్ట్రాలు అందులో బడ్జెట్ లో పెడుతున్నారు, గ్రాంట్స్ పెడుతున్నారు. ఏపీ దగ్గరకు వచ్చేసరికి మొండి చేయి చూపిస్తున్నారు. ఈ రోజు మొత్తం బడ్జెట్ స్పీచ్ లో 2 రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. 3 రాష్ట్రాలు బీహార్. మనం ఎంత ఆశగా ఎదురు నేను కాదనట్లేదు కదా, బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఆయా రాష్ట్రం ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతి ఒక్క
కాదు, అందు గురించి కాదు, రెండు ప్రధానమైన రాష్ట్రాల గురించి ఒకటి ఏం బీహార్ specify ఒకటి చేశారు? ఆంధ్రప్రదేశ్ గురించి మీరు మాట్లాడారు చెప్పండి, కదా. రాష్ట్రాలు ఏమేమి స్పెసిఫై చేశారు? ఒడిషా గురించి మాట్లాడారు, అవును. ఒడిషా మాట్లాడారు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ మాట్లాడారు, Yes. ఆంధ్రప్రదేశ్ అంతా ఆంధ్రప్రదేశ్ North East అంతా మాట్లాడారు. నార్త్ ఈస్ట్ అంతా మాట్లాడారు. రాష్ట్రాల కూటమేనండి దేశం అంటే. రాష్ట్రాల గురించి మాట్లాడకుండా బడ్జెట్ ఎట్లా కంప్లీట్ అసలు అవుతుంది? కాదన్నది ఎవరు? మీరు రాష్ట్రాలు ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కాదంటున్నారు కదా. బడ్జెట్ కాదు, కేవలం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంటే కాదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ But రాష్ట్రంలో మన- ప్రవేశపెట్టే మన బడ్జెట్ అని interest నా మనకు ఉద్దేశం. ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా వాళ్ళకు ఉంటుంది, తెలంగాణ ప్రజలకి మనకెంత వచ్చిందని మనకే ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని ప్రతిసారి ప్రూవ్ అవుతుంది 10 ఏళ్ళ బడ్జెట్ నుంచి. రైట్.